హాయ్ అండి. ఈరోజు అయితే మన ఛానల్లో మీకు లంచ్ రెసిపీస్ అయితే షేర్ చేస్తున్నాను. ఈరోజు నేను చేసుకున్న లంచ్ రెసిపీస్ ఏంటంటే శనగల ఫ్రై అండ్ అలాగే పప్పుచారు అండి. ఈ రెండు కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ పప్పుచారు కాంబినేషన్గా మనము చేపల ఫ్రై, చికెన్ ఫ్రై అలా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. శ్రావణ మాసం కాబట్టి నేను ఈ కాంబినేషన్లో మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ తీసుకునేసి కుక్కర్లో 1.5 కప్ అయితే కందిపప్పు అయితే తీసుకొని బాగా కడిగేసి 2 టైమ్స్ కొద్దిసేపులో నానబెట్టి ఉంచానండి. తర్వాత అయితే నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేశాను. తర్వాత ఒక మీడియం సైజ్ టమోటా కట్ చేసి వేశాను. అండ్ అలాగే మిర్చి వచ్చేసి 2 యాడ్ చేసుకున్నాను. ఇంకా దాంతోపాటు పసుపు కొద్దిగా ఉప్పు అయితే వేసానండి. తర్వాత మనము ఉడికించిన తర్వాత మన టేస్ట్కి తగినంత కారం అలాగే ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మాత్రం కొద్దిగానే యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే ఆయిల్ కొద్దిగా వేస్తున్నాను, ఎందుకంటే పొంగు రాకుండా. అండ్ అలాగే పప్పు కూడా తొందరగా ఉడికిపోతుంది. ఇంకా శనగల ఫ్రైకి అయితే నేను నైటే శనగలు అయితే నానబెట్టి ఉంచానండి. కొద్దిగా ఉప్పు అయితే వేస్తున్నాను. అండ్ అలాగే పసుపు కూడా కొద్దిగా వేసానండి. ఇప్పుడు చూసారా, మనకు పప్పుచారుకి అయితే మనం ఉడికించిన పప్పు అయితే ఉడికిపోయిందండి బాగా. ఇక్కడైతే చింతపండు అయితే తీసుకుంటున్నాను. మనము ఒక టమోటా వేసాం కాబట్టి మనకు పులుపుకు తగినంతగా ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు అయితే మనకు సరిపోతుంది. అది బాగా చింతపండు నానిన తర్వాత ఇప్పుడైతే పప్పు అయితే ఇలా దుద్దుకొనేస్తున్నాను. చింతపండు నానింటుంది కదండి, మనము ఏ కప్పులో అయితే వాటర్ తీసుకున్నామో ఆ కప్పుతో 4 కప్పులు వాటర్ తీసుకుంటే మనకు కరెక్ట్గా అయితే సరిపోతుందండి. ఇలా వాటర్ అంతా యాడ్ చేసుకునేసిన తర్వాత కారం, మన కారానికి తగినంతగా కారం అయితే యాడ్ చేసుకునేసేయాలి. కారం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పోపుకైతే రెడీ చేసుకుందామండి. నేను అదే కుక్కర్లో అయితే పోపు అయితే పెట్టేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. తర్వాత ఆవాలు, జీరా అనేది యాడ్ చేసుకోవాలి. జీరా యాడ్ చేసినాక ఇవి చిట్లనిచ్చిన తర్వాత నేను ఆనియన్ అయితే ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకొని అలాగే కరివేపాకు వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో అయితే మనము ఆనియన్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనమైతే ఆనియన్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసిన తర్వాత మనము ఉడికించి పెట్టుకున్నాం కదండి పప్పు, టమోటా, ఆ చారు అయితే ఫ్రైలోకి వేసేసేయాలి, అంటే తిరగబట్టలకి వేసేసేయాలి. వేసేసిన తర్వాత మనము మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి బాగా చారు అనేది తెల్లనివ్వాలండి. తెల్లనిచ్చిన తర్వాత మనకు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటే పప్పుచారు అయితే రెడీ అయిపోతుంది. నేను లాస్ట్లో అయితే కొత్తిమీర యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు శనగల ఫ్రైకి శనగలు అయితే ఉడికించి పెట్టుకునేసి అదే కుక్కర్ అయితే పెట్టేసి ఫ్రై కోసం అదే కుక్కర్ పెట్టేసి నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఆయిల్ తీసుకొని ఆవాలు అయితే వేసేసాను. ఆవాలు చిట్లించిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ సన్నగా కట్ చేసి ఉంచుకున్నాను. మన కారానికి తగినంత పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి. 2 వేసేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మనము బాగా మీడియం ఫ్లేమ్లో అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, మిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత శనగలు అయితే వేసేసి మనము ఒక 10 నిమిషాలు వేయిస్తే మనకు శనగల ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.